అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో విద్యార్థులను ఆందోళన చేపట్టారు. గత 6 రోజులుగా 100% హాస్టల్ వసతి కల్పించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 6 రోజులుగా వాళ్ళు రోడ్లపైనే ఉంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూస్తే ఈ విధంగా ఈరోజు వినూత్నంగా వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులకు అంటే 100% యూజీ విద్యార్థులకే హాస్టల్ వసతి కల్పించాలని ఏకైక డిమాండ్తో వాళ్ళు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఆందోళన వ్యక్తం ప్రిన్సిపల్ అంటే గత 6 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రిన్సిపల్ స్పందించట్లేదు, విద్యాశాఖ అధికారులు కూడా స్పందించట్లేదు. గతంలో తమకిచ్చిన హామీ మేరకు వాళ్లకు 100% హాస్టల్ వసతి కల్పించాలి, పీజీ విద్యార్థులకు తమ హాస్టల్లో కల్పించకుండా తమకే యూజీ విద్యార్థులకే పూర్తిగా కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటో ఒకసారి వారి మాటల్లోనే చూద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏంటి మీ సమస్య ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? సార్ మాకు యూజీ హాస్టల్ 100% ఇస్తామని 2022లో చెప్పారు సార్. ఇప్పుడు మాకు యూజీ హాస్టల్ 100% మాకు కావాలని చెప్తాం, కానీ ప్రిన్సిపల్ సార్ 50% పీజీ వాళ్ళకి 50% యూజీ వాళ్ళకి ఇస్తామని చెప్తారు. మాకు కావాల్సింది అప్పుడంటే స్ట్రెంత్ తక్కువ ఉండేది సార్, ఇప్పుడు స్ట్రెంత్ 100% మాకు కావాలి. సరిపోతలేదు, 60 ఈచ్ గ్రూప్కి 60 మెంబర్స్ ఉంటారు, సరిపోవట్లేదు. మాకు కావాల్సింది హాస్టల్ మాకు కావాలి సార్ అని చెప్తున్నా. ప్రిన్సిపల్ సార్ నిర్లక్ష్యం చేస్తారు, అయినా కానీ మాది పట్టించుకోవట్లేదు. నిన్న కూడా మేము నైట్ 8:30 వరకు కూర్చున్నాము, ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేరు. అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవ్వరు లీడర్స్ కానీ ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేరు. అయినా మేము చేసిన ఉద్యమం 100% మాకు వచ్చే వరకు జియో వచ్చేంత వరకు మా ఉద్యమం కొనసాగిస్తున్నామని చెప్తున్నాం సార్. అంటే గతంలో కూడా మీరు ఈ విధంగా ఆందోళన చేశారు కదా? 2022లో చేసినాము. ఫస్ట్ చేస్తే 50-50 అనేసి జియో పాస్ చేసినారు. అది కాకుండా 50-50 వద్దు, మొత్తం 100% కావాలనేసి 19 days చేసినాము. అది జస్ట్ సబితా ఇంద్రారెడ్డి గారు మాటలతో చెప్పినారు, జియో పాస్ చేయలేదు. దానివల్ల పాత జియో పట్టుకొని మా ప్రిన్సిపల్ గారు కొత్త జియో చూపించండి, అప్పుడు 100% ఇస్తాం అనేసి అంటున్నారు. అంటే గతంలో కూడా మీకు అంటే ఎంత అసలు మొత్తం హాస్టల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, మీకు ఎన్ని సీట్లు కావాలంటున్నారు, వాళ్ళకి ఎన్ని ఇచ్చారు? మొత్తం సెకండ్ ఇయర్ వాళ్ళు అందరూ 212 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. అందులో 130 మెంబర్స్కి మాత్రమే ఇచ్చినారు. ఇంకా 80 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళందరిది 175 కిలోమీటర్స్, అంత ఎక్కువ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకే ఇచ్చినారు. అంత 150+ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు హాస్టల్ రాని వాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పుడు అందరు డే స్కాలర్ చేయాలంటే కష్టమవుతుంది సార్. నేను మొత్తం 80 కిలోమీటర్స్ ఉంటుంది మాది. రోజు వెళ్ళి వస్తున్నా, స్ట్రైక్ కోసం వస్తున్నా, మాకు హాస్టల్ రావాలి అని రోజు వెళ్ళి వస్తున్నా. ఎంత టైర్డ్ అవుతుంది సార్ రోజు అట్లా వెళ్ళి వస్తే. బిల్డింగ్ 100% మా యూజీ వాళ్ళకి కావాలి. మేము 2022లో ప్రొటెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మొత్తం పీజీకి అన్నారు, మేము ప్రొటెస్ట్ కంటిన్యూ చేసినాం. తర్వాత సగం పీజీ సగం యూజీకి అన్నారు. మేము దాన్ని ఆపలేము, ప్రొటెస్ట్ అలానే కంటిన్యూ చేసి 19 రోజులు ఉద్యమాన్ని కొనసాగిస్తే లాస్ట్కి మాకు వచ్చి 100% యూజీ వాళ్ళకి ఇచ్చినాక మిగిలింది పీజీ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉండే, మంది తక్కువ ఉన్నారు కాబట్టి యూజీ వాళ్ళు ఫిల్ అయినాక మిగిలిన వాళ్ళు పీజీకి ఇచ్చేసారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దోస్తు ద్వారా అడ్మిషన్లు పెంచేస్తున్నారు, వచ్చే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి హాస్టల్లో స్ట్రెంత్ కానీ ఎక్కువ పడుతుంది కదా. ఇప్పుడు మా పిల్లలు 217 అప్లికేషన్స్ పెట్టుకుంటే 130 వాళ్ళకే ఇచ్చారు. మరి మిగతా 80 మంది ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఫస్ట్ ఇయర్ అంటే మేము బయట ప్రైవేట్ హాస్టల్లో ఉంటాం. మేము నిజాం కాలేజ్కి ఎందుకు వస్తాం సార్? నిజాం కాలేజ్ చదువుకోవాలని ఒక అందరి కళ ఉంటుంది, పెద్ద కాలేజ్, దానికి చాలా చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ చదువుకోవాలని చాలా మందికి ఉంటుంది.
కావాలి. మేము ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నాం. ఇప్పుడు మాకు ముందు హాస్టల్ లేకుండా మేము సాధించుకున్నాక ఇప్పుడు కానీ మేము మళ్ళీ దీనికోసం మళ్ళీ ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బయట ఉన్న సెకండ్ థర్డ్ ఇయర్ సేఫ్గా హాస్టల్లో మంచిగా ఉంటాం. మాకు కాలేజ్ దగ్గర ఉంటుంది, మాకు చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి మేము మా పేరెంట్స్ని ఒప్పించుకొని ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక లేదు, సగం పీజీ వాళ్ళకి సగం యూజీ వాళ్ళకంటే దూరం ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారు? ఫస్ట్ 60 కిలోమీటర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ఇస్తా అని క్రైటీరియా రిలీజ్ చేసిరు. మంది ఎక్కువైసరికి దాన్ని 175 కిలోమీటర్స్గా చేంజ్ చేసిరు. ఇప్పుడు మరి 175 కిలోమీటర్స్ అంటే దానిపైన రోజు అప్ అండ్ డౌన్ చేయలేరు కదా, మాకు పైసలు పెట్టుకున్న స్తోమత లేదు. అదే అడిగితే లేదు మేము పాత జియో చూపిస్తున్నారు, మాకు 100% అని చెప్పింది ఆన్ పేపర్ లేదు, నోటి ద్వారా చెప్పారు. ఇప్పుడు దాన్ని అది మేము చెప్పలేము, అదేం లేదని పాత జియో మాకు చూపిస్తున్నారు. మరి మేము ఎటు పోవాలి సార్? మేము ఇలా ఈరోజు 6వ రోజు మేము ప్రొటెస్ట్ చేసేది, 3వ రోజు మేము రోడ్డు మీదకి ఎక్కితే పోలీసు వాళ్ళు వచ్చారు, కొందరిని పట్టుకోబోయారు, మేము కొందరం ఇక్కడ కూర్చున్నాం. సరే మళ్ళీసారి అట్లాంటివి చేయకండి అని చెప్పారు. కాలేజ్లో సైలెంట్గా ప్రొటెస్ట్ చేసుకుంటున్నాం. మా గోస్ ఎవ్వరికి అర్థం కావట్లేదు. మా ప్రిన్సిపల్ ఏమో లీవ్ పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు, మా వైస్ ప్రిన్సిపల్ ఏమో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కొన్ని క్రైటీరియా చెప్పారు సార్, డిస్టెన్స్ అని చెప్పారు, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నారు. మరి సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వట్లేదు సార్. వాళ్ళ మమ్మీ ఒకటే ఉండదు, ఫాదర్ లేరు, వాళ్ళ పేరెంట్స్ ఉండేసి ఇవేవో పైసలు నీకు 3 సంవత్సరాలు ఇలా పెట్టే బదులు పెళ్లి చేస్తామంటున్నారు సార్. మేము ఇక్కడికి వచ్చేది మేము ఫైనాన్షియల్గా వీక్ ఉంటాం కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్కి వస్తాం. మరి ఏ పేరెంట్స్ అన్నా అలానే కోరుకుంటారు సార్. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ఈ 100 మాకు హాస్టల్ ఇవ్వండి సార్, మాకు ఆన్ పేపర్ మీద 100% హాస్టల్ యూజీ గర్ల్స్ కానీ మాకు ఒక జియో రిలీజ్ చేయండి, అప్పుడు ఇక్కడ నుంచి లేస్తాం సార్ అంతే. ఇక్కడ మరికొంతమంది సీనియర్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏంటి మీ సీనియర్ నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను డిగ్రీ. ఇప్పుడు మేము సీనియర్స్. గత 6 రోజులుగా మేము యూజీ హాస్టల్ కోసం 100% యూజీ హాస్టల్ మా డిగ్రీ విద్యార్థులకి ఇవ్వాలని ఫైట్ చేస్తున్నాం. ఇంతవరకు మా ప్రిన్సిపల్ ఈ విషయం మీద స్పందించింది లేదు, మాకు వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడింది లేదు. అంతకుముందు మేము గతంలో 2 ఏళ్ల క్రితం మా సీనియర్స్ చేసిన స్ట్రైక్ ఉంది, ఆ స్ట్రైక్లో వచ్చిన 50-50 జీవోని పట్టుకొని ఇదే ఉంది, దీని ప్రకారం ఇస్తామని చెప్పారు తప్ప తర్వాత ప్రభుత్వం మాకు ఇచ్చిన ధీమాతోటి అది చెప్పట్లేదు. తర్వాత 100% మీకే ఇచ్చాము అన్నది ఉంది, దాని గురించి ఏం చెప్పట్లేదు. దాని గురించి వచ్చేసరికి ఇవ్వలేదు, అఫీషియల్గా రాలేదు కదా అని అంటారు. అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి మాకు ఆ రైట్ ఉంది కాబట్టి మా దగ్గర ట్రూ ఉంది కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాం అంతే, దాంట్లో తప్పేం లేదు. ఇంత ఘనంగా 6 రోజుల నుంచి ఆడపిల్లలు రోడ్డు మీద కూర్చొని ఉన్నా, నిన్న నైట్ 9 వరకు ఉన్నా కానీ అడ్మినిస్ట్రేషన్ వచ్చి మాతో మాట్లాడింది లేదు, మాకు సహకరించింది లేదు. పీజీ విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మరి వాళ్ళ కోసం ఎలాంటి వసతి కావాలంటున్నారు? పీజీ విద్యార్థులకి అన్యాయం జరుగుతుందని మేము అనట్లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఓయూలో హాస్టల్ ఉంది, సపరేట్ బ్లాక్ ఉంది, నిజాం కాలేజ్ హాస్టల్ అని ఉంది. అండ్ ఆల్సో కొత్తగా శాంక్షన్ అయిన హాస్టల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తే మేము ఇక్కడ ఉంటాం. స్పెషల్గా కేటీఆర్ సార్ కూడా డిగ్రీ విద్యార్థులకు ఇట్లా ఇబ్బంది అవుతుందని అంటేనే సార్ శాంక్షన్ చేశారు, మాట్లాడారు. లాస్ట్ టైం సబితా ఇంద్రారెడ్డి మేడం కూడా గర్ల్స్కి అని మీట్ చేసి మా సీనియర్స్ అందరు మీటింగ్ వెళ్ళి మాట్లాడడం 100% అన్న తర్వాతనే మేము మా హాస్టల్స్కి మేము వెళ్ళినాం అక్కడ అడ్జస్ట్ అయినాం, ఉన్నాం. 2 floors మాకు 2 floors వాళ్ళకన్న సిచ్యువేషన్ సార్ తీసుకొస్తున్నారు. కానీ 2 floors మాకు వాళ్ళకి ఎన్ని అంటే మా స్ట్రెంత్ అప్పుడు 30 మెంబర్సే ఉన్నారు, మేము 30 మెంబర్స్ ఫిల్ అయినాం. 30 మెంబర్స్ అట్లా కోర్స్ వైజ్ ఫిల్ అయినాక కూడా ఖాళీ ఉంది కాబట్టి సర్లే అక్కయ్య వాళ్ళు కూడా దూరం వెళ్ళి రావటం ఇబ్బంది అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు అన్నదానికి సరే ఉండండి అన్నాం. కానీ మీకే ఇంత 50-50 అని మేము అనలే, అక్కడికి 80 మాకు లేదా 10 వాళ్ళకన్న ఉద్దేశంతో అన్నాం. కానీ మొత్తం 50 వాళ్ళకు ఉందని మేము ఏ రోజు మాట్లాడలేదు. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కదా అన్నదానికి కేవలం ప్రిన్సిపల్ సార్ మరి ఏం ఆలోచిస్తారో అర్థం కావట్లే. కానీ వాళ్ళకి 50 మాకు 50 అన్నది చేస్తారు. అప్పుడంతా 30 ఉంది, కానీ ఇప్పుడు ఇంటేక్ 60 ఉన్నారు గ్రూప్కి. 60 వాళ్ళని తీసుకున్నప్పుడు హాస్టల్ కూడా ఉండాలిగా, అంత దూరం నుంచి అకామిడేషన్ ఉందనుకోనే కదా ఇంత దూరం వచ్చేది. డిగ్రీ కాలేజీలు డిస్ట్రిక్ట్ కాలేజెస్లో చదవలేరా? ఇంత కాలేజ్ ఎందుకు వచ్చినాం? ఇక్కడికి వస్తే మాకు సెటిల్మెంట్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అనే కదా మేము వచ్చింది. అవేం జరగట్లేదు ఇక్కడ. అందుకే మేము తప్పు కూడా అడగట్లేదు సార్, మా రైట్. వాళ్ళకి అక్కడ ఆప్షన్ ఉంది, వాళ్ళని అక్కడ పంపించి మాకు ఇది ఇస్తే నెక్స్ట్ వాళ్ళకు కూడా బాగుంటుంది. ఏది అడగాలన్నా స్ట్రైక్కి రావాల్సి వస్తుంది, కానీ అడగంగానే ఏమీ అవ్వట్లేదు ఈ కాలేజ్లో. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే 6 రోజులైంది, ఇప్పటికన్నా వచ్చి ప్రభుత్వం ఆదుకొని మా సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏం సవాల్ చేస్తున్నారు?
సవాలేం లేదు కానీ సార్ మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు మీద ఉండాలి, మధ్యతరగతి కుటుంబాలు ఉండాలంటే కష్టం అవుతుంది సార్. ఒకసారి పరిష్కరించండి సార్, వచ్చి చూసి మా సమస్యని పరిష్కరించండి సార్. సో ఇది మొత్తంగా అంటే విద్యార్థులు వందలాది కిలోమీటర్లు అంటే వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ మేము చదువుకోలేం, మాకు 100% హాస్టల్ వసతి కల్పించండి, మేము చదువుకుంటామంటూ విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యతో సాగర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.